వి రియల్లీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అది చాలా ఫహద్ ఫాసిల్ గారితో మీరు అమరిన తీరు, ఐ థింక్ అది ఒక లీగ్ ఇంకా కొంచెం మీ పరిధి బాగా పెరిగిందని చెప్పచ్చా? అంటే విత్ ద ట్రోల్ మీకు బాగా నచ్చినట్టుంది. మీకు అలా అనిపించలేదా? నేను చాలా చేశాను కదా అటువంటి. చేశారు, బట్ ఐ థింక్ అది బాగా క్లిక్ అయిన రోల్ లాగా మాకు అనిపించింది. సినిమా బాగా నాకు క్లిక్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మన క్యారెక్టర్లు కూడా క్లిక్ అవుతాయి. ఎప్రిషియేషన్ ఎక్కువ మంది చూస్తారు, వ్యూవర్షిప్. సో కొంచెం ఫన్ మా మీద ఉంది కాబట్టి మేము బాగా. అవును, అందుకే ఎంజాయ్ చేసాం. రిలీఫ్ ఎలిమెంట్స్ అండి ఇవన్నీ. ఇన్ఫాక్ట్ విలనిజంలో ఒక రిలీఫ్ ఎలిమెంట్ చూపించి సుకుమార్ గారు భలే పండించారు ఈ సీన్స్ అని ఇవన్నీ కూడా. అందులో ఏం చేసినా యాక్చువల్గా మొత్తం మాస్టర్దే క్రెడిట్, లెక్కల మాస్టర్దే, సుకుమార్ గారిదే. మీరు తెర మీద ఉంటే ఏదైనా నవ్వించాలి ఆర్ అట్లీస్ట్ కవ్వించాలి అనుకుంటాం. బాపులో ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా నవ్వించను. సీరియస్ క్యారెక్టర్ అది. నాకు కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ చేయడం, ఏజ్డ్ క్యారెక్టర్ చేయడం, మళ్ళీ నాకో ఫాదర్, ఆయన కథ ఇది యాక్చువల్ బాపు అనేది. ఇప్పుడు ఇంతకీ మీరా బాపు ఆయన? నేను బయట నా ఫాదర్ ఆయన సుధాకర్ రెడ్డి గారు. అవును అవును, ఆయనే కదా బాపు. అవును, ఎందుకంటే ఆయన ఇలా లేచి కూర్చుంటారు కాబట్టి. అవును, ఆయన మీద కథ ఎక్కువ. అందులో ఒక ప్రధాన పాత్ర, వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అండ్ మీ ఆపోజిట్ ఆమని గారు నటించారు. రైతులు, భూములు, రస్టిక్, రా బ్యాక్ డ్రాప్ అంతా అర్థం అయిపోతుంది. ఎలా ఉండేది ఇమ్మీడియట్ షిఫ్ట్? ఎప్పటి నుంచి మొదలు పెట్టారండి బాపు సినిమా? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కరీంనగర్లో చేసాం వెళ్ళి షూటింగ్, అక్కడే ఉన్నాం. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే కథ నచ్చింది, నా క్యారెక్టర్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, బట్ బడ్జెట్ లేదు సినిమాకి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చి ఇలా రెగ్యులర్ బడ్జెట్లో ఈ సినిమా తీయలేమండి అని అంటే, సరే నేను రెమ్యునరేషన్ తీసుకోను అని నేను తీసుకోకుండా చేశాను. తర్వాత డబ్బులు వస్తే ఇట్ అయితే ఇవ్వండి అని చెప్పాను. అలాగే ఈ సినిమాకి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే క్యారవాన్స్ వాడలేదు. కరీంనగర్లోనే ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రొడ్యూసర్ గారి తాలూకు ఇళ్లల్లో ఉండి అక్కడే పడుకుని అక్కడే తిని ఆ సినిమా ఫినిష్ చేసుకుని వచ్చాం బయటకు. సో యూ విల్ బీ ఇన్ దట్ మూడ్, ఆ అట్మాస్ఫియర్లో ఉంటాం అన్నమాట. ఎందుకు క్యారవాన్స్ వద్దనుకున్నారు? అంటే ఖర్చులు తగ్గించాలన్న వాళ్ళకి అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడే షూటింగ్, ఇల్లు పక్కనే ఉండే గెస్ట్ హౌస్ 1/2 కిలోమీటర్ వాళ్ళయ్య, ఇంకా అవసరం ఉంది. ప్లస్ రైతులు ఆ డ్రెస్సులు వేసుకుని ఆ వరండాలో పడుకుని, ఆ ఇంటి ముందు పడుకుని అలాగే తిరిగా ఉన్నాను. ఎండ, దోమలు, ఏసీ లేకపోవడం ఇవన్నీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేదన్నమాట? ఏం చేయలేదు. అయితే మీరు ఆల్మోస్ట్ చాలా ఈ సినిమా కోసం చాలా మీ మనసు పెట్టి చేసిన సినిమా అని అన్నారు. అవును. కాదు, రెమ్యునరేషన్ ఎందుకని తీసుకొని అన్నారు? బికాస్ బడ్జెట్, నా సినిమాకి బడ్జెట్ నా రెమ్యునరేషన్కి వచ్చేస్తుంది. అందుకని వద్దులే, తర్వాత చేద్దాం. బాగుంది కాన్సెప్ట్, నాకు కొత్తగా ఉంది, డైరెక్టర్ ఐడియా ఉంది, కొత్త డైరెక్టరు, డిఫరెంట్ ఐడియా అనుకుని సరే. మరి ఇది ఓకే, ఇది చేసేసారు ఫైన్. ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి ఉంటుందండి ఎకనామిక్స్లో. అంటే ఇది కోల్పోవడం వల్ల, ఇది చేయడం వల్ల ఏం కోల్పోయాననే దానికి అఫ్కోర్స్ మీరు అన్ని లెక్కలు వేసుకోవాలని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, డిడ్ యూ గివ్ అప్ ఎనీ ఆపర్చునిటీస్ దీనికోసం ఆ టైంలో? ఆ 15 రోజులు 20 రోజులు షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ టైంలో ఇతర ఆపర్చునిటీస్ వచ్చి నో ఐఎమ్ బిజీ విత్ బాపు అన్నారా? ఒకవేళ వచ్చి వెళ్ళిపోయినా కూడా ఐఎమ్ ఫైన్ విత్ దట్. అలా అనుకునేది అడ్వాంటేజ్ వస్తుంది నాకు. కొత్తగా బ్రహ్మాజీని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో మనం కూడా తీసుకోవచ్చు, అది ఇంపార్టెంట్ నాకు. కొత్త బ్రహ్మాజీని చూస్తారు అన్న ఇది. సో బ్రహ్మాజీ 2.0 అనొచ్చా ఈ క్యారెక్టర్లో? బికాజ్ ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఎక్కువ చేయలేదు. చేయలే ఎప్పుడు. అంటే ఇలా ఎక్కువ సీరియస్గానో లేకపోతే కొంచెం ఫన్నీగా అట్ ద సేమ్ టైం లైట్ హార్టెడ్గా చూసి అలవాటు మిమ్మల్ని. అందుకే ఇది కూడా చేస్తున్నాను. సో అన్నీ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు, దెన్ విల్ బి సంథింగ్ ఎల్స్ లాగా. సో ఎలా ఉండింది భాష అది నేర్చుకోవడం? ఈ పర్టికులర్ ఇక్కడే ఉన్నాను కదా 30 ఏళ్ళ నుంచి, భాష నేర్చుకోవడం తెలుసు. అంటే అలా కాదు, ఆ యాస రావాలిగా. ఆ యాస కొంచెం డైరెక్టర్ బాగా నేర్పించాడు, డబ్బింగ్లో చెప్పేవాడిని. సో ఆల్మోస్ట్ కొంత మ్యాచ్ అయ్యింది. పక్కనే ఆయన సుధాకర్ రెడ్డి గారు, బలగం ఆయన. సో ఆయన చాలా న్యాచురల్గా డైలాగ్ చెప్పినట్టు ఉండదు, మాట్లాడతాడు ఆయన. ఇటుపక్క ఆమెని గారు, వాళ్ళిద్దరి మధ్య కొంచెం యాక్టింగ్ నేర్చుకుని బ్యాలెన్స్ చేసి చేశాను అనమాట. ఆమెని గారు కూడా నేర్పించారు యాక్టింగ్ నాకు. ఆవిడ చాలా బాగా చేస్తుందండి. ఆవిడ కమల్ హాసన్ గారితో చేసిన
విశ్వనాథ్ గారు బాబు గారి దగ్గర పనిచేసిన ఆవిడ. మీరు కూడా ఏంటి సార్ తగ్గేదేలే అల్లు అర్జున్ గారితో చేశారు. ఎవరితో ఏ స్టార్తో చేశాం కదా, ఎంత మంచి డైరెక్టర్తో ఆవిడ పని చేసిందని చెప్తున్నాను. సుకుమార్ గారు కూడా మంచి డైరెక్టరే, మీరు ఎక్కడ కూడా తగ్గేదేలే మళ్ళీ చెప్తున్నా. అంటే మీ మంచితనం, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కాంప్లిమెంట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వ్యూవర్స్, బికాజ్ మీరు ఒక లాంగ్ కెరియర్లో సస్టైన్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కొనసాగారు మీరు. సో హౌ డూ యూ ఫీల్ లుకింగ్ బ్యాక్, అరే ఇంకా ఇది చేయలేదు బాగా ఎన్రోల్ చేస్తాం రా, ఇలా రకరకాల ఫీలింగ్స్ వస్తాయి కదా, అలా ఏమైనా వచ్చాయి మీకు? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ ఐఎమ్ జస్ట్ యావరేజ్ యాక్టర్ని అని అనిపిస్తుంది మీకు. కానీ ఎందుకంటారా మాట చెప్పండి, తర్వాత నేను చెప్తా. కానీకి చాలా కొంత యాక్టర్ని కొంత క్యారెక్టరైజేషన్లు కొంత క్యారెక్టర్లు చేసిన విధానం చూస్తే అందులో మనం చేసింది ఎంత అనిపిస్తుంటుంది. కానీ అలా వస్తే మీరు చేస్తారు కదా, రాలేదు కదా. ఏదైనా సరే వస్తే మీరు చేస్తారు. కదా ఏమో. ఇప్పుడు మీరు చేసిన మోస్ట్ డిఫికల్ట్ రోల్ చెప్పండి మీ కెరియర్లో. చూసారు ఆలోచిస్తున్నాను, అంటే అంత డిఫికల్ట్ రోల్ చేయలేదండి. అంటే అలా కాదు, మీకు అన్నీ ఈజీగా చేశారని అర్థం. చూసారా ఇక్కడ స్వప్న దిస్ సైడ్. చెప్పండి సార్, నిజంగా చెప్పండి. నేను నిజంగా నాకు తెలియదు, ఏం కష్టపడ్డా అంటే అన్ని సినిమాలు కష్టపడతాను. కొన్నిసారి ఫిజికల్గా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు సింధూరం చాలా హార్డ్ వర్క్, అది ఆ కైండ్ ఆఫ్ సినిమాలు. అవును. సో ఫన్ అనేది మోస్ట్లీ కంఫర్టబుల్ జోన్, కామెడీ లేదు. సో మనం ఎక్కువ కష్టపడేది ఏంటంటే ప్రాక్టికల్గా ఫిజికల్గా స్క్రీన్ మీద ఏం కష్టపడుతున్నాం అంటే అది కష్టం. చూసారా ఇక్కడ స్వప్న దిస్ సైడ్. చెప్పండి సార్, నిజంగా చెప్పండి. నేను నిజంగా నాకు తెలియదు, ఏం కష్టపడ్డా అంటే అన్ని సినిమాలు కష్టపడతాను. కొన్నిసారి ఫిజికల్గా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు సింధూరం చాలా హార్డ్ వర్క్, అది ఆ కైండ్ ఆఫ్ సినిమాలు. అవును. సో ఫన్ అనేది మోస్ట్లీ కంఫర్టబుల్ జోన్, కామెడీ లేదు. సో మనం ఎక్కువ కష్టపడేది ఏంటంటే ప్రాక్టికల్గా ఫిజికల్గా స్క్రీన్ మీద ఏం కష్టపడుతున్నాం అంటే అది కష్టం.